హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అలేఖ్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజైతే నేను హెన్నా ప్రిపరేషన్ చెప్పాలనుకుంటున్నాను. సో దీనికి నేనైతే వాడే హెన్నా పౌడర్ ఏంటంటే నూపూర్ హెన్నా పౌడర్. దీనికి ముందు ఒకసారి నేను మామూలుగా న్యాచురల్గా ఉండే గోరింటాకు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. దానివల్ల నా హెయిర్ చాలా రఫ్గా, డీహైడ్రేటెడ్గా, అలాగే చాలా ఏమంటారు ఫ్రీజీగా ఎండుగడ్డిలాగా ఉంది. అప్పటి నుంచి అది నేను మానేసి నూపూర్ పౌడర్ తీసుకున్న. దానికి మిక్స్ చేయడానికి ఒక ఎగ్, కర్డ్, అలాగే ఒక హాఫ్ లెమన్ కావాలి. తర్వాత మనం మిక్స్ చేసుకోవడానికి డికాషన్ వాటర్ కావాలి. ఈ డికాషన్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక బౌల్ తీసుకొని 2 రూపీస్ బ్రూ పౌడర్, 5 రూపీస్ ఎనీ టీ పౌడర్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఇవి మన హెయిర్ క్వాంటిటీని బట్టి, నాది కొంచెం మీడియం హెయిర్ కాబట్టి నాకు ఇవి సరిపోతుంది. అలాగే మనం తీసుకునే హెన్నా పౌడర్ క్వాంటిటీని బట్టి కూడా ఇవి యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక బ్రూ ప్యాకెట్ అలాగే ఒక టీ పౌడర్ ప్యాకెట్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్, ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఆ వాటర్ని బాగా చల్లబరుచుకోవాలి. సో ఈ హెన్నా మిక్సర్ అనేది మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్ అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ కనుక ఈ హెన్నా అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా స్మూతీగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, కండిషనింగ్గా ఉంటుంది. సో ఇది మనం మిక్స్ చేసుకునేప్పుడు ఇది ఎప్పుడైతే బాయిల్ అవుతుందో కొంచెం ఒక చిటికెడు మెంతులు వేయడం వల్ల హెయిర్ ఇంకా బాగుంటుంది. సో ఈ వాటర్ చల్లారిన తర్వాత ఒక బౌల్లోనికి మనం ఏ పౌడర్ అయితే వాడుతున్నామో ఆ హెన్నా పౌడర్ మనకు హెయిర్ క్వాంటిటీని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇది ప్యాకెట్ లాస్ట్లో ఉంది కాబట్టి నేను మొత్తం యూస్ చేస్తున్నాను. ఇది నా హెయిర్ కరెక్ట్గా సరిపోయింది. సో ఆ పౌడర్ని బౌల్లోనికి తీసుకొని మనం చల్లార్చుకున్న డికాషన్, లెమను, అలాగే ఎగ్ వైట్, కర్డ్ బాగా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి డికాషన్ వాటర్ అనేది తక్కువగా అనిపించింది, సరిపోలేదు అంటే మనం కర్డ్ ద్వారా కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి. అయితే డికాషన్ లేదు అంటే కర్డ్ని ఇంకొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఫ్రీగా ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ పోసినట్టయితే డికాషన్ వాటర్ ఎక్కువ కనుక యూజ్ చేసినట్లయితే తర్వాత మనం అప్లై చేసిన తర్వాత మన హెయిర్లో నుంచి, హెడ్లో నుంచి షోల్డర్స్ మీద కారిపోతూ ఉంటుంది. సో అందుకే కలిపేటప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీస్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా లూజ్గా ఉండకూడదు, బాగా థిక్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే ఎక్కువ కారిపోతుంది షోల్డర్స్ మీదకి, థిక్గా ఉంటే ప్యాచెస్గా ఉంటుంది. సో మన కన్సిస్టెన్సీ అనేది చాలా క్లియర్గా ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చెప్పినట్లుగా ఏది తగ్గినా సరే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 2 స్పూన్స్ పారాషూట్ ఆయిల్, కానీ మీరు ఏ హెయిర్ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే హెయిర్ అనేది రఫ్గా ఉండకుండా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఒక 8 అవర్స్ నానబెట్టి అప్లై చేసుకొని ఫస్ట్ వాటర్తో వాష్ ఆఫ్ చేయాలి. వాష్ ఆఫ్ చేసిన తర్వాత అది డ్రై అయిపోయాక ఆయిల్ అప్లై చేసి ఒక 2 అవర్స్ లేదా అట్లీస్ట్ 1 అవర్ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా